ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులకి జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో విచారణకు సహకరించడంలా అతని మీద నమోదైన సిబిఐ కేసుల విచారణ అడుగు ముందుకు పడకుండా ప్రతిబంధకాలు సృష్టించుకుంటూ వస్తున్నాడు. సరిగా ఈ రోజుకి 12 సంవత్సరాల 3 నెలల 26 రోజులుగా అతను బెయిల్ మీద చాలా సునాయాసంగా విచారణ అడుగు ముందుకు పడకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు విచారణలో కనుక అతని ప్రమేయం ఈడీకి కనుక నిర్ధారణ అయితే 100కి 100 పాళ్ళు ఈ కేసులో అతను అరెస్ట్ అవడం ఖాయం బై ఈడీ. అప్పుడు చెంచులగూడ నుంచి తీహార్కి ప్రమోషన్ దక్కుద్ది ఆయనకి. గతంలో చెంచులగూడ అనుభవం ఉంది, ఈసారి తీహార్కి ప్రమోషన్ దక్కుద్ది. అదే సందర్భంలో ఇప్పుడు గనక ఈ కేసులో ఆయన అరెస్ట్ అవడం జరిగింది అని అంటే ఆయన కండిషన్ బెయిల్ సౌలభ్యం పొందుతూ ఉన్న 11 సిబిఐ కేసుల్లో కూడా బెయిల్ రద్దు అవుద్ది. కారణం ఏంటి అంటే చట్టానికి లోబడి జీవిస్తాను అని చెప్పని న్యాయస్థానం ముందు ఆయన సంతకం పెట్టి కండిషన్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి మళ్ళీ అక్రమాలకి అవినీతికి పాల్పడ్డాడు అని నిర్ధారణ అయితే అందులో బెయిల్ కూడా రద్దు అవుతాయి. ఆటోమేటిక్గా సమస్యల సుడిగుండంలోకి జగన్మోహన్ రెడ్డి నెట్టివేయబట్టం ఖాయం.